ఇప్పటికిప్పుడు మనం జిమ్మిక్కులు చేసి మ్యాజిక్లు చేసి ఓవర్ నైట్లా ఓ సినిమా స్టార్ కావాలి అని అంటే కాదు, అది మనతోటి కాదు. ఎవరి విద్య వాళ్ళకు ఉంటుంది. అదేవిధంగా అప్పాజీ విద్య అప్పాజీకి ఉండవచ్చు కాక, కానీ అది విద్యనా లేకపోతే ఈ నిజంగానే విద్య అనేది ఓ నలుగురికి ఉపయోగపడేటట్టు ఉంటే ఓకే. బట్ అది రానున్న రోజుల్లో ఏమన్నా ఇబ్బంది కలిగితే మాత్రం చాలా ఇబ్బంది తనకు జరిగే అవకాశాలు ఉంటాయి. అండ్ ఇంకోటి లాస్ట్ ఫైనల్గా ఈ 3 నెలలు 4 నెలల నుంచి నేను సోషల్ మీడియాలో ఫేమ్ అవుతుండు, కానీ దాదాపు 8 సంవత్సరాల నుంచి తను అదే చెప్తా ఉన్నట. అంటే దాదాపు చిన్నతనం నుంచే చెప్తున్నాడు అన్నదైతే క్లియర్గా అర్థమైపోతూ ఉన్నది. అది వాళ్ళ తల్లిదండ్రుల నుంచి సంక్రమించిందని, అంటే ముఖ్యంగా వీళ్ళ తండ్రి కూడా ఇదే పద్ధతిలో అన్ని వ్యవహారాలు చేసేటోడట. భవిష్యవాణి చెప్పడము, లేకపోతే వర్తమానం చెప్పడము, లేకపోతే భూతకాలం చెప్పడము, ఇవన్నీ చెప్పేటోడట. ఆయనను కూడా కొంతమంది ఈ గుప్త నిధులు ఎక్కడ ఉంటాయని చెప్పేసి టార్చర్ చేసి తనకు తెలియకపోవడం వల్ల, తను చెప్పకపోవడం వల్ల, మంచుకో చెడుకో తను చెప్పకపోవడంతో కొన్ని రోజులు చూసి తను చంపిరని చెప్పేసి కొంతమంది అంటున్నారు.